బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వ్యవసాయానికి కొత్త డిస్కాం ఏర్పాటు చేస్తున్న వేళ బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొడుతూ ఛాలెంజ్ చేశారు. వ్యవసాయ మోటార్స్ కు మీటర్లు పెట్టినా, ఉచిత విద్యుత్ నిలిపివేసినా మేము ఎన్నికల్లో పోటీ చేయమన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టకుండా ఫ్రీ విద్యుత్ కొనసాగిస్తే ఎన్నికల పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా అంటూ సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వ్యవసాయానికి కొత్త డిస్కాం ఏర్పాటు చేస్తున్న వేళ బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొడుతూనే ఛాలెంజ్ చేశారు. వ్యవసాయ మోటార్స్ కు మీటర్లు పెట్టినా, ఉచిత విద్యుత్ నిలిపివేసినా మేము ఎన్నికల్లో పోటీ చేయమని ఛాలెంజ్ చేశారు. మోటార్స్ కు మీటర్లు పెట్టకుండా ఉచిత విద్యుత్ కొనసాగిస్తే ఎన్నికల పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా అంటూ సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతిచారి అందిస్తారు. తిరుపతిచారి, మనం చూస్తున్నాం బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు, కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలా అర్థం చేసుకోవాలి? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, మొత్తానికి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో చిట్చాట్ చేసి అనేక అంశాలపై మాట్లాడారు. ఒకవైపు ధాన్యం కొనుగోలు విషయంలో ఆయన స్పష్టత ఇచ్చారు. అదేవిధంగా విద్యుత్ రైతు డిస్కాం ఏర్పాటుకు సంబంధించిన అంశంపైన చాలా ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేస్తే మేము ఎన్నికల పోటీ చేయమంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా, ఉచిత విద్యుత్ కొనసాగించిన ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా అంటూ ఆయనే చాలా కీలకంగా ఒకవైపు ప్రతిపక్షాలకు క్వశ్చన్ వేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ తప్పుకుంటుందా రాజకీయాల నుంచి అని కూడా ప్రశ్నించారు. మొత్తానికి రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసము అనేక ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పారు. అయితే రైతు డిస్కాం ఏర్పాటు చేసి అప్పులో ఊబిలో ఉన్న డిస్కంలను ఆ బాధల నుంచి తప్పించడానికే ప్రయత్నం చేస్తున్నాము. 69,700 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయేలాగా డిస్కంలను చేశారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు, గత ప్రభుత్వం పైన. అదేవిధంగా దేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ లేని విధంగా రైతు డిస్కౌంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి అవసరమైన ధరకే తక్కువ విద్యుత్ కొనుగోలు చేసి వెసులుబాటు కలుగుతుంది. రైతు డిస్కౌంట్ ద్వారా రైతులకు నాణ్యమైన మెరుగైన విద్యుత్ అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఒకవైపు ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ అబద్దాల పునాదులపైననే బతుకుతోందంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఒకవేళ మేము ఇక రైతు డిస్కౌంట్ విషయంలో వాళ్ళు చేసే ప్రచారాలను ఖచ్చితంగా తిప్పికొడతాము. వాళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేశారు. గతంలోనే 2017లోనే మోటార్లకు మీటర్లు పెట్టాలంటూ కూడా దానికి సంతకాలు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. అయినా సరే మేము ఆ మీటర్లు పెట్టినా పెట్టకపోయినా మేము ఉచిత విద్యుతే అందిస్తాము. మాది 1999లోనే కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ఈ అంశాన్ని ప్రస్తావించింది. 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చినాక ఉచిత విద్యుత్ను కొనసాగిస్తున్నాం. కాంగ్రెస్ ఎజెండాలోనే ఉంది ఉచిత విద్యుత్ కొనసాగించాలని, అదే కొనసాగిస్తామంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ధాన్యం విషయానికి వస్తే, ధాన్యం విషయంలో ఇప్పటికే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడాన్ని తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. ఒకవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరిగింది. వరి ధాన్యం ఉత్పత్తి పెరిగితే కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించి ధాన్యం కొనుగోలు చేయాలి. అంటే ఇప్పటికి 52 లక్షల మెట్రిక్ టన్నులు తాము కొనుగోలు చేస్తామని చెప్పింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ప్రతి గింజ వరకు కూడా ధాన్యం కొనుగోలు చేస్తాం. రైతులు ఎవరైతే ధాన్యం అమ్ముకోవాలని వస్తారో వాళ్ళందరూ ధాన్యాన్ని కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నాయి. తడిసిన ధాన్యాన్ని కొనుక్కుంటాము. అయితే ఈ వచ్చే జూన్ 15 వరకు ధాన్యం కొనుగోలు కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత ఇక మోడీ కిషన్ రెడ్డి సంగతి చెప్తానంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళైతే ఏదైతే ధాన్యం కొనుగోలుపై విష ప్రచారం చేస్తారో వాటిని తిప్పిపెట్టేందుకు వాళ్ళ కిషన్ రెడ్డి ఇళ్ల ముందు, అదేవిధంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇళ్ల ముందు కొన్న వడ్లను వాళ్ళ ఇళ్ల ముందు పోస్తామంటూ కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఒకవైపు దీంతో పాటు ఇక ప్రధానంగా హరీష్ రావు
ఏ పార్టీలో ఉన్నారు, ఆయన ఏం చేస్తున్నారో అన్నీ మాకు తెలుసు అంటూ కూడా హరీష్ రావు పైన కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావుకు స్పష్టత ఉందా, ఆయన ఒట్టేసి చెప్పగలడా అంటూ కూడా ఒకవైపు హరీష్ రావును ప్రశ్నించారు. హరీష్ రావు ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నారో నాకు తెలుసు అని చెప్పేసి, కానీ నేను చెప్పను, మీటింగ్ వదిలేసి హరీష్ రావు ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడు అని చెప్పేసి కూడా అన్నాడు. బీజేపీ బీఆర్ఎస్ కలిపి పోటీ చేస్తారన్న అనుమానం లేదు అని చెప్పేసి కూడా చెప్పారు. ఇలాంటి అనేక విషయాలపైన ఆయన కామెంట్ చేశారు. అయితే ఇటు దీంతో పాటు ప్రధానంగా హరీష్ రావు విషయంలో హరీష్ రావు ఫ్యూచర్ ఏంటో కూడా ఆయనకు తెలియదంటూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ రావు బీజేపీలో చేరినని చెప్పగలరా అని కూడా ఆయన ఒక ప్రశ్న వేశారు. 2008లో వైఎస్ను కలిసింది నిజం కాదా అంటూ కూడా హరీష్ రావు పైన రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. హరీష్ రావు ఎవరెవరితో మాట్లాడుతున్నారో నాకు తెలియదా అంటూ, నాకు కూడా సోర్స్ ఉందా అంటూ కూడా రేవంత్ రెడ్డి ఈరోజు చిట్ చాట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే మొత్తానికి హరీష్ రావు పైన కీలక వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఇది హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది. ఇక మరొక వైపు మహేష్ కుమార్ గౌడ్ విషయంలో పీసీ చీఫ్ మహేష్ గౌడ్కు మీకు మధ్యలో వ్యత్యాసము గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరుగుతుందంటే, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నాది సక్సెస్ కాంబినేషన్ అంటూ 2029లో ఇద్దరం కలిసి మరోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామంటూ గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా బై ఎలక్షన్స్ లో కూడా పార్టీ గెలవడానికి కృషి చేశాము, మేము మళ్ళీ కలిసి కూడా పనిచేస్తాం, కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడం కూడా మా పాత్ర ఉంటుందని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వీటితో పాటు ఇంకా కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు నువ్వేం చేశావని చెప్పేసి కూడా ప్రశ్నించారు. భీమవరంలో పోటీ చేస్తానన్నప్పుడు ఏమైంది నీ తెలివి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఏపీలో బీఆర్ఎస్ కమిటీ వేసినప్పుడు సిగ్గనిపించలేదా అంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. ఎందుకు ఇలాంటి చేస్తారంటూ కూడా ఆయన చాలా కరుడుగా కఠినంగా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు కేసీఆర్ కుటుంబం ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, కుయక్తులు ప్రదర్శించినా నన్నేం చేయలేరంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వాళ్ళు పూర్తిగా అబద్ధాల పునాదుల మీదనే బతుకుతున్నారంటూ కూడా హాట్ కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే చారి ఇటు రేవంత్ రెడ్డి విసిరిన సవాల్తో ఇప్పుడు రాజకీయ రచ్చ అయితే మొదలైపోయింది. మరి బీఆర్ఎస్ ఏ విధంగా రియాక్ట్ అవ్వచ్చు? ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తుంది. ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, విద్యుత్ రైతు డిస్కమ్ ఏర్పాట్లో కానీ, గతంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో కానీ రేవంత్ రెడ్డి పూర్తిగా అబద్ధాలు ఆడుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ చెప్తోంది. ఒకవైపు అబద్ధాలు ఆడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక కొత్త విషయాలను తెరపైకి తెస్తూ తప్పించుకుంటున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో గతం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో మేము పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం సక్సెస్ అయిందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయినప్పటికీ వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? రైతుల ఎరువుల విషయంలో కానీ, విత్తనాల విషయంలో కానీ ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రోడ్లపైన క్యూ లైన్లో చెప్పులు పెట్టి, ఆధార్ కార్డులు పెట్టి, ఇతర ఐడి కార్డులు పెట్టి, కాగితాలు పెట్టి, వాళ్ళ సంచులు పెట్టి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నమైంది. రైతులు ఒకవైపు తడిసి ధాన్యం ముద్దవుతున్నా పట్టించుకునే నాదులే లేదు, ధాన్యం కొట్టుకపోయినా పట్టించుకునే రైతులు తీవ్ర నష్టపోతున్నారు. ఇక వర్షాలు పడే పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఈ ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు చేయట్లేదు. గన్ని బ్యాగులను సరఫరా చేయట్లేదు, లారీలను అందుబాటులో ఉంచట్లేదు, మిల్లర్లతో చర్చలు జరపట్లేదు. ఇలాంటి అనేక సమస్యలు ధాన్యం కొనుగోలులో ఉన్నాయి. అయినా ప్రభుత్వం విఫలమై ప్రతిపక్షాలను తిట్టడం ఏంటంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. దాంతోపాటు క్షేత్రస్థాయిలో ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి.